విజయ విఠల టెంపుల్ కదా, ఇక్కడ నుంచి 20 రూపీస్ అంట. ఇది ఏమంటారు దీన్ని? ఎద్దుల బండి. లాస్ట్ సీట్ కూర్చున్నాము, బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ నుంచి. మన ముందనే కూర్చున్నాడు ఆకాశం, అజిత్ అడిగాడు ఉన్నాడు. చూద్దాం, లోపలికి వెళ్ళి. ఈ ప్లేస్ మీరు చాలా సార్లు చూస్తుంటారు, మీ చేతుల్లోనే ఉంటుంది చాలా సార్లు. బట్ ఏం ప్లేస్ గెస్ట్ చేయండి. అంటే నేను చూసినాను రా గూగుల్ మ్యాప్స్ లో. We are at విజయ విఠల టెంపుల్ అండ్ ఎంట్రన్స్ కి వచ్చేసాము. అండ్ ఎక్కడ అంటే లోటస్ మహల్ దగ్గర ఒక టికెట్ తీసుకున్నాం కదా, సేమ్ టికెట్ ఇక్కడనే అక్కడ చూపించాలి బ్యాక్ సైడ్ అయితే. అదే ఎంట్రన్స్. అండ్ 20 రూపీస్ చెప్పాను ఆల్రెడీ. ఊరికే రావు మేము, ఆమె చెప్పకుండా మేము పడేస్తుంటే ఆడికాడికి చింపేసి పడేస్తుంటే. టెంపుల్ ని కాదు, ఈ ప్లేస్ అయితే మీరు ఆల్రెడీ చూసినారని చెప్పింటారు కదా, గెస్ట్ చేశారా? ఏదా ఇదే అది. మరి మ్యాక్సిమం 50 రూపీస్ నోట్ మీద యూజ్ చేసేది దీన్నే, దాన్ని స్టోన్ చారియట్ అంటారంట. దీన్ని మ్యాక్సిమం మీరు 50 రూపీస్ నోట్ మీద చూస్తారు. స్టోన్ చారియట్ అయితే రీసెంట్గా గవర్నమెంట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ దాంట్లో యాడ్ చేశారనమాట. అంటే లైక్ దే విల్ ప్రొటెక్ట్ అనమాట. ఒక అరుదైనది అంటారు కదా, అరుదైన చారియట్ అని కాదు, అరుదైన ప్లేసెస్ని నార్మల్ గవర్నమెంట్ అండర్టేక్ చేస్తుంది. అందులో ఇది ఒకటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో యాడ్ చేశారనమాట. దీనికి ఏం చేయాలన్నా మొత్తము గవర్నమెంటే చూసుకుంటుంది అనమాట. అండ్ ఆ స్టోన్ చారియట్ని లైక్ ఏమంటారు, లార్డ్ విష్ణు యొక్క మెయిన్ ఏమంటారు రథం అంటారు కదా, ఏంటిదా ఇది అఫీషియల్ గా గరుడ దేవునికి సమర్పించినారు. ఇంకోటి ఏంటంటే ఏమంటారు, ఇప్పుడు మనకి వెహికల్స్ ఉంటాయి కదా బండ్లు తిరగడానికి, అట్లా లార్డ్ విష్ణుకి అఫీషియల్ వెహికల్ ఇది ఈ స్టోన్ చారియట్. ఇంకోటి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో 1 ఆఫ్ ది 3 మోస్ట్ చారియట్స్ లో ఇది ఒకటి. మిగతా 2 ఎక్కడ ఉన్నాయంటే, ఒకటి కోనార్క్ ఒడిస్సా, ఇంకోటి మహాబలిపురం తమిళనాడులో అనుకుంటా. మొత్తం 3 ఉంటే ఆ 3 బెస్ట్ చారియట్ ఇన్ ఇండియా. నైస్ రా. ఏమన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్ చేసుకోవచ్చు. చెప్పనీకే స్టాప్ చేసిన రికార్డింగ్ ని మళ్ళీ స్టార్ట్ చేసిన. ఫ్రాగ్ అనుకుంటా, ఫ్రాగ్ ఇది ఫ్రాగ్, ఇది ఫ్లవర్, ఇది ఫ్రాగ్, మళ్ళీ ఫ్లవర్ ఉంటుంది కాదు. పిల్లర్ కి ఒక 2 ఫ్రాగ్స్ 2 ఫ్లవర్స్ ఉన్నట్టు చూడు. ఆడ వేరుంది, ఆడ పైన వేరే వేరే ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్దాం. ఈయన మాట మారోరా. మై గాడ్, భయం అవుతుందిరా. ఏం లేదులే, ఇక్కడ అంతా ఎంటీ. లోపల పోతే ఇంకా ఉంది. వద్దు నేను పోతా, నాకొద్దు ఇదంతా. వేరే నాకు భయం లేదు. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఏది అది సారీగానే కాదు, సరిగా చెప్పరా. అదేరా, ఏం స్టోన్స్ అవి? మ్యూజిక్ స్టోన్స్ అంట. లైక్ పిల్లర్స్ ని ట్యాప్ చేస్తే సరిగమ పదనిస అని ట్యూన్ వస్తుంది. అంటే ట్యూన్ కాదు, లైక్ సౌండ్స్ వస్తాయి అన్నమాట. మ్యూజికల్ సౌండ్స్ లాగా వస్తాయి అన్నమాట. ఒక్కొక్క సౌండ్ వస్తుంది. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా వస్తాయి సౌండ్స్. మా వాడు పాపం మంచి వేడి మీద ఉన్నాడు.
వచ్చి చెక్ చేసుకుంటూ వచ్చినాము ఎక్కడ కొత్త సౌండ్స్ వస్తాయని. ఎక్కడ రాలేదు. అందరైతే ఇదే కొడుతున్నారా? మ్యూజిక్ సిస్టమ్ తీసేసినారా? సౌండ్ రాకడానికి. ఒకసారి చూద్దాంపా ఎక్కడుంది అని వచ్చినప్పుడు ఒక చూపించారా, అదే ప్లేస్ గుర్తు రాకుండా. అంతే ట్రై చేయి. ఇన్ని దాంట్లో యాదో ఒక దాంట్లో పక్క వస్తుంది. కొట్టు. నాకైతే డౌట్ గట్టి కొట్టండి వస్తుంది. ఇది ఒక నిమిషం వస్తుంది కానీ పర్ఫెక్ట్ సౌండ్ రావట్లేదు. ఒక రకంగా వస్తుందిలే. అంటే ఎక్కువ ఏం లేదు సరిగ్గా. పవర్ ఏంది? ఛార్జింగ్ పెట్టండి దానికి. మన పవర్ వస్తుంది. పవర్ బ్యాంక్ తీసుకురా. పవర్ బ్యాంక్ ఈయనంది కదా, పెట్టుకుని కొట్టాలి. ఇటు సైడ్ ఈయన కొట్టేది బాగా వస్తుంది. భయపెడతాడు ఏంటి అనుకోలేడా వచ్చి? ఒక్కొక్క బీట్ కి ఒక్కొక్క సౌండ్ వస్తుంది. అది ఒకటేసారి కూడా సరిగా రాదు. అదే తెలుసు, సౌండ్ అయితే వస్తుంది. ఒక్కొక్క బీట్ కి ఒక్కొక్క సౌండ్ వస్తుంది. బాగానే వస్తుంది. నైస్ రా. ఎక్కడెక్కడో పోయి కొడుతున్నాడు చూడు మా వాళ్ళు. ఏడు తబలా కొడుతున్నాడు. వీడికి వచ్చి సౌండ్ వస్తుంది. నీకు తెలుసా ఎన్నికలా నేను మొత్తుకునేది మననే. ఏ బాబు కొట్టకండి అని. ఏమంటే మనమే పట్టించుకోలే. మనం లెక్చర్లో పట్టించుకో. మాత్రం వీళ్ళెవర్రా? అదేనా ఇందాక కొట్టిన మ్యూజిక్ స్టోన్, మ్యూజిక్ పిల్లర్స్ ఇదంటది. ఏమైందంటే కొట్టి ఏమంటారు, ఎక్కువ కొట్టి 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 ఇంకోటి రాళ్ళతో కొట్టి కాయిన్స్ తో కొట్టి కొట్టి ఆ స్టోన్ లో నా పవర్ పోయిందంట. అందుకే మూసేసినారు ఇది. అందుకే అండర్ కన్స్ట్రక్షన్ ఏదో పెట్టారులే. ఇదంట అసలు అయినది. క్రాక్ ఇచ్చినాడు కొట్టి కొట్టి. విగ్రహాలు ఉన్నాయి. మ్యూజికల్ కనుక్కున్నాయి. ఇదంట చూడండి. ఫస్ట్ మనం అక్కడ పోయి దాంట్లో పోయి కొట్టాం. ఐ మీన్ దాంట్లో కూడా వస్తుంది, బట్ మెయిన్ ఇదే అంట. మొత్తం ఎలా చేస్తారు చూడు. ఎక్కువ డ్యామేజ్ చేసేందుకు క్లోజ్ చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే అప్పట్లో చేతులతో కాదంటే కొట్టేది. శాండిల్వుడ్ ఉంటుంది చూడు, గంధం 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 చెక్క, దాంతో కొడుతుంటారు. అది కూడా ఎట్లా దాన్ని ఒక రోజంతా వాటర్ లో సోక్ చేసి మరుసటి రోజు ట్రై చేస్తున్నాను. రాదులేనా రెస్ట్రిక్టెడ్ జోన్ అది. అంటే నాలో ఉన్న మంచితనాన్ని దాని వల్ల రావచ్చు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అంటే నాలో ఉన్న మంచితనాన్ని దాని వల్ల రావచ్చు. అది అవ్వదమ్మా. మంచోడు కాదంటారు. అది అనిమేలో అండ్ టెంపుల్ అయితే చూడడం మొత్తం అయిపోయింది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఏమంటారా దాన్ని? గోల్ఫ్ కార్ట్ కోసం. గోల్ఫ్ కార్ట్ ఇప్పటికీ 4 పోయినాయి. మమ్మల్ని ఎనికిల్నే దొబ్బి దొబ్బి పడేసినారు. చూద్దాం, ఇంకొకటి వస్తుంది కొత్తది అయితే. అది వస్తే టికెట్ ఇచ్చేసి సేమ్ టికెట్ స్టార్టింగ్ తీసుకున్నారు 20 రూపీస్. మళ్ళీ వాళ్ళే తీసుకొని వెళ్ళి మనం గేట్ దగ్గర దింపేస్తారు. ప్రజెంట్ ఒకటి వెళ్తుంది. బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి వస్తుంది మన కోసం. వెయిట్ చేద్దాం, మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఏం కట్టుకోవచ్చు అక్క. ముగ్గురు కూర్చోవచ్చులేరా? ఉదుకులాడుతున్నది ఎందుకు? ఉదుకులాడుతున్నది మా వాళ్ళు ఎందుకు? మొత్తం ఫుల్గా ఉంది వీడు అసలు. అట్లా వచ్చిండాలి అంటే చెప్పు. టోకే డ్రిఫ్ట్ అంట. అట్లా రావాలి కానీ బట్ బ్యారికేడ్ చేసినారు. దానికి చుట్టూ లైక్ ఏమంటారు వుడ్ తోటి మొత్తం వేసేసారు. రావాలి బట్ రాలేదు. ఏం చేస్తావు? నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి రమ్మనొచ్చు కదా. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. రూమ్ కాగా అని. రూమ్ అని కాదు, నువ్వు ఏదో చెప్పావు. విరూపాక్ష చూసుకునే పోదాం. వీడేందో చెప్తున్నాడు ఆకాశ్ వాడి. శ్రీకృష్ణదేవరాయలు వాడు వీడికి వచ్చి టీ తాగుతాడంట. టీతో పాటు ఏమేమి తాగుతుంటా? ఏమన్నా ఎక్స్ట్రా సమోసా తింటుంటే బిస్కెట్లు